దానికి పాఠశాలలో కావాల్సినటువంటి అవసరాలను, అలాగే టీచర్స్ కావాల్సినటువంటి అవసరాలను మరి తీర్చుతూ పాఠశాలని దత్తత తీసుకుని ఆ పాఠశాలలో ఆ పైన బిల్డింగ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా, అలాగే వంట షెడ్ కూడా కట్టించింది సూరిబాబు గారే. అంతేకాకుండా మన పాఠశాలకి ఒక వాచ్మెన్ని ఆయనే సొంత డబ్బులు ఇచ్చి పాఠశాలలో వాచ్మెన్ అరేంజ్ చేసింది కూడా సారే. అలాగే మనకి ఇంతమంది పిల్లలకి ఒక ఆయనే ఇచ్చారు, కానీ ఇంకొక ఆయా కూడా కావాలి సార్ అని అడిగినప్పుడు మరి ఆయన సొంత డబ్బులతోనే ఒక ఆయాకి జీతం ఇస్తూ కూడా మరి ఒక ఆయను మనకు పెట్టడం జరిగింది. అలాగే కంప్యూటర్ కూడా మనకి పాఠశాల కావాలన్నప్పుడు మరి కంప్యూటర్ ఇచ్చి, ఆ కంప్యూటర్ చేయడానికి కంప్యూటర్ అసిస్టెంట్ కూడా కావాలంటే మరి కంప్యూటర్ అసిస్టెంట్ వెంకట మాస్టర్ గారిని కూడా మనకి ఇచ్చి మన పాఠశాలకి ఎంతో సహాయం చేస్తున్నారు. మరి అటువంటి వారు ఈరోజు మన మధ్యలోకి రావడం ఎంతైనా సరే పీటీ గారు ఒకసారి మన పాఠశాలకి నిజంగా ఆయన వరం లాంటి వారు. ఎప్పుడు చూసినా ఏది కావాల్సిన మొన్నటికి మొన్న ఇంచుమించు 15 టేబుళ్ళు, 15 అక్కడ చూడండి టేబుల్ ఉన్నాయి, అది 15 టేబుళ్ళు, అలాంటివి 15 కుర్చీలు, ఇలాంటి గార్డెన్స్ కుర్చీలు కూడా మరి మా పాఠశాలకి సహాయం చేయడం జరిగింది. లేనటువంటి గొప్ప సౌకర్యాలను మాకు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పిల్లలు ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడు కూడా జనవరి 26 కానీ లేదా ఆగస్టు 15 కానీ ఆయన చేతుల ద్వారా పిల్లలకి ఏదైనా పెట్టాలనే ఉద్దేశంతో చక్కని స్వీట్స్ అందించి పిల్లల్ని ప్రోత్సహించే గొప్ప సేవా తత్పర్యం, మంచి భావం కలిగిన వ్యక్తి మన చిత్తూరు సూర్యనారాయణమూర్తి గారు. మరి వారిని పాఠశాల చిన్న సత్కారం గౌరవించాలనుకుంటున్నారు. కాబట్టి మాస్టర్లో హెచ్ఎంస్ అనిల్ సారు, సాల్సే గారు మరి ముందుకి ఆయన్ని తీసుకొచ్చినట్లయితే చాలువా దండతో ఈ మరి ఆయమ్మ, వాచ్మెన్ అండ్ వెంకట్, అలాగే శాప్ తదితరులు అమ్మ రావాలి. మ్యూజిక్ పెట్టు అన్న, మ్యూజిక్ పెట్టు. పాఠశాల మేడం గారు రండి, మనందరూ చప్పట్లు కొట్టాలి ఆయన. ఎందుకంటే ఎంత సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు నేను ఎక్కడ కానీ అసలు చూడలేదు. నేను ఫస్ట్ టైం సూర్యబాబు గారితో ఉండడం, ఆయన మాటలు వినడం, ఆయన సేవను కళ్ళారా చూడడం, పాఠశాలకు వచ్చిన నేను 9 సంవత్సరాలు కూడా ఆయన ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు, చేయించారు. చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ఆశీస్సులు ఎప్పుడు కూడా మరి సూర్యబాబు గారికి ఉండాలి అని సన్మానం మ్యూజిక్ అనుకుంటుంది. అన్నారు సార్ ట్యాప్ అందరూ ఒకసారి సార్ కూర్చోండి, కూర్చోండి సార్, మీరు కూర్చోండి.